ఆంధ్రప్రదేశ్లో పేదరిక నిర్మూలనలో భాగంగా తాను కొన్ని బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. పేదరికంపై చేస్తున్న పోరులో తనతో పాటు తన కుటుంబ సభ్యులు భాగస్వాములు అవుతారని ఆయన తెలిపారు. సచివాలయంలో జీరో పావర్టీ P4 పై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. P4 కార్యక్రమం ప్రజా ఉద్యమంలా సాగుతోందని ఆయన అన్నారు. పేద కుటుంబాల సాధికారతే కూటమి ప్రభుత్వం లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. P4లో కార్పొరేట్ సంస్థలు కలిసి వచ్చేలా చూడటంతో పాటు సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లదే అని ఆయన అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరగాల్సిన కేబినెట్ సమావేశం వాయిదా పడింది. ఈ మేరకు సీఎంఓ అధికారులు ఓ ప్రకటనను విడుదల చేశారు. నిన్న జరగాల్సిన సమావేశం సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేస్తున్నట్లుగా పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ఢిల్లీలో పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి ఉండగా ఏఐసీసీ సమావేశంలో పాల్గొనేందుకు మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ, వాకిటి శ్రీహరి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అక్కడే ఉండిపోయారు. దీంతో 5 మంత్రులు ఢిల్లీలోనే ఉండటంతో కేబినెట్ సమావేశాన్ని సోమవారానికి వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు అన్యాయం చేస్తుందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మోదీపై చేసిన వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి మిడిమిడి నాలెడ్జ్తో రాజకీయ లబ్ధి కోసం రాజకీయాలు చేస్తున్నారన్నారు. అంతేకాకుండా బీజేపీ ప్రభుత్వం బీసీ కమిషన్ను చట్టబద్ధం చేసిందని తెలిపారు. ఎంపీల్లో ఎక్కువ మంది బీసీలు బీజేపీ నుంచే ఉన్నారని అన్నారు. మోదీ కులాన్ని మండల్ కమిషన్ ఆధారంగా బీసీల్లో చేర్చారు. విశ్వ బ్రాహ్మణులు వంటి వందల కులాల దశవారీగా బీసీ జాబితాలో చేర్చబడ్డాయి. ఇప్పుడు మోదీని కన్వర్టెడ్ బీసీ అంటారా అంటూ కాంగ్రెస్పై మండిపడ్డారు. తెలంగాణ కమలం పార్టీ పంచాయతీ ఢిల్లీకి చేరింది. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్పై బహిరంగంగా వేసిన తీవ్ర విమర్శలు బీజేపీతో పాటు మిగతా రాజకీయ పక్షాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఢిల్లీలో పర్యటించి పార్టీ అధ్యక్షుడు రామచందర్ రావు హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయిన రామచందర్ రావు దీనిపై చర్చించినట్లు తెలిసింది. అయితే ఈటల బండిల మధ్య సయోధ్య కుదిరినట్లు సమాచారం. ప్రతి ఇంట్లో గొడవలు ఉంటాయన్న రామచందర్ రావు దీన్ని ఫ్యామిలీ గొడవలా తీసుకుంటామన్నారు. అంగన్వాడీ పనితీరుపై మంత్రి సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు. 100 రోజుల యాక్షన్ ప్లాన్ గురించి అధికారులతో మాట్లాడారు. అంగన్వాడీ సేవలను మరింత మెరుగుపరచాలని, పోషకాహార లోప నివారణ కోసం 100 రోజులు ప్రణాళికలతో ముందుకెళ్లాలని అధికారులను దిశానిర్దేశం చేశారు. ఎన్ని పథకాలు తీసుకువచ్చినా, ఎన్ని ఆలోచనలు చేసినా అవి క్రింద స్థాయిలో అమలు కాకపోతే ఫలితం ఉండదన్నారు. విద్యార్థుల శరీరానికి తగిన పోషకాహారాన్ని అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పెరగటం, తరగబడడం కాకుండా ఆరోగ్యంగా ఉండేలా పోషకాహారం అందించాలన్నారు. ఈ సమావేశానికి మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనిత రామచంద్రన్, డైరెక్టర్ సృజన, జేడీలు, ఆర్జేడీలు హాజరయ్యారు. హైదరాబాద్ బంజారాయిల్స్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బంజారాయిల్స్లోని ఒక పురాతన అమ్మవారి ఆలయాన్ని కూల్చివేస్తుండగా భక్తులు తీవ్రంగా వ్యతిరేకించారు. అమ్మవారి ఆలయాన్ని రక్షించుకునేందుకు భక్తులు నిరసనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో భక్తులకు మద్దతుగా బీజేపీ నాయకురాలు మాధవిలత అక్కడికి చేరుకున్నారు. ఆలయం లోపలికి వెళ్లేందుకు మాధవిలత ప్రయత్నించగా పోలీసులు ఆమెని అడ్డుకున్నారు. ఈ ఘటనపై మాధవిలత ఆవేదన వ్యక్తం చేస్తూ అమ్మవారి ఆలయాన్ని కూడా కాపాడుకోలేకపోతున్నాం అంటూ తీవ్రంగా ప్రశ్నించారు. తమ ముత్తాతల కాలం నుంచి ఉన్న గుడిని ఎందుకు కూల్చేస్తున్నారంటూ భక్తులు వాపోయారు. వర్షంలోనూ తడిసిపోతూ భక్తులు నిరసన తెలపడం అక్కడ ఉద్రిక్తతకు దారితీసింది. తూర్పు గోదావరి జిల్లాలో ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు పర్యటించారు. తుఫాను ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కొవ్వాడ కాలువను పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నాను అని రైతులకు తెలిపారు. విఘ్నేశ్వరం లాకుల వద్ద నీటి విడుదల తగ్గించడం జరిగిందన్నారు. 3 మోటార్ల ఏర్పాటు చేసి వరద నీరు అప్పరావు ఛానల్లోకి వెళ్లే విధంగా వరద నీరు బయటకు తోడే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు. ఇరిగేషన్ అధికారులతో సమీక్షించి కొవ్వాడ కాలువ ముంపునకు శాశ్వత పరిష్కారం కోసం తగిన చర్యలు తీసుకుంటున్నామని రైతులకు హామీ ఇచ్చారు. గుంటూరులో వరుసగా వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కేసులో 8 మందిని అరెస్టు చేశామని ఎస్పీ
సతీష్ కుమార్ తెలిపారు. దొంగతనం చేసిన 2-వీలర్ వాహనాలను 3,000 నుంచి 4,000కి అమ్ముతున్నారని అన్నారు. స్పేర్ పార్ట్లుగా కూడా కొంతమంది అమ్ముతున్నట్లు గుర్తించామని చెప్పారు. ఈ వాహనాలను కొనుగోలు చేసే వారిపై కూడా కేసు నమోదు చేశామని తెలిపారు. సూర్యాపేట జిల్లా కోదాడలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గుడిబండలో మాజీ ఎంపీపీ కవితారెడ్డి తమ స్థలాలను ఆక్రమించిందని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. కోర్టు స్టే ఆర్డర్ను సైతం కవిత లెక్క చేయడం లేదని ఆరోపించారు. గేటు తాళాలు పగలగొట్టి మరీ నిరసన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. మాజీ ఎంపీపీ పై కేసు నమోదు చేసి తమ భూమి తమకు ఇప్పించాలని కోరారు. విశాఖ భీమిలి సముద్ర తీరంలో అక్రమ నిర్మాణాల ప్రాంతాన్ని కేంద్ర పర్యావరణ పరిరక్షణ కమిటీ ప్రతినిధులు పరిశీలించారు. ఏపీ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ ఫిర్యాదు మేరకు ఇప్పటికే మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి, రోహిత్ రెడ్డిపై కేసు నమోదైంది. పర్యావరణ చట్టం 1986 ప్రకారం నిబంధనలు ఉల్లంఘించారని ఈ నెల 10న భీమిలి కోర్టులో ఫిర్యాదు అనంతరం వారిపై కేసు నమోదు చేశారు. అక్రమ నిర్మాణాలపై గతంలో జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఎన్ఐఓకు చెందిన ప్రిన్సిపల్ సైంటిస్ట్ ఎం రామకృష్ణ, CZMA చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ వివిఎస్ శర్మలతో కూడిన నిపుణుల బృందం ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. పెద్దాపురంలో వ్యభిచార గృహాలంటూ సోషల్ మీడియాలో ప్రచారమైన వార్తలతో జిల్లా పోలీసు శాఖ అప్రమత్తమై దాడులు జరిపింది. అయితే ఆశించిన మేర సమాచారం దొరకకపోవడంతో అధికారులు ఒక్క కేసుతోనే ముగించారు. వ్యభిచార గృహం నిర్వహణ ఆరోపణలపై భారతి అనే మహిళను అరెస్టు చేయగా ఆమె తనపై కావాలనే తప్పుడు ఆరోపణలు చేశారని ఆరోపించారు. తన కుమార్తెను శిరీష మానసికంగా వేధించిందని, దాంతో ఆత్మహత్యాయత్నం చేసిందని వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసు పెద్దాపురం బ్రాండ్ ఇమేజ్ను మరోసారి దెబ్బతీసే ప్రయత్నమా అన్న చర్చకు దారితీస్తోంది. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. దళిత యువకుడు మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హతమార్చి డోర్ డెలివరీ చేసిన కేసులో రాజమహేంద్రవరం SC/ST కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. 2022 మే 19న కాకినాడలో సుబ్రహ్మణ్యం హత్య జరిగింది. డ్రైవర్ను హతమార్చిన ఎమ్మెల్సీ అనంతబాబు మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసిన ఘటన సంచలనం రేపింది. తెలంగాణలో వర్షాలు దంచి కొడుతున్నాయి. అయితే రాగల 4 రోజుల రాష్ట్రంలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, హన్మకొండ, జనగం, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పింది. బయటకు వెళ్లే ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రకాశం జిల్లా తర్లుపాడు మండల ఎంపీడీఓపై ఓ దళిత మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కార్యాలయంలో రోజువారీ వేతనానికి తాత్కాలికంగా విధులు నిర్వహిస్తున్న తనపై ఎంపీడీఓ చక్రపాణి ప్రసాద్ అత్యాచార యత్నానికి పాల్పడినట్టు బాధిత మహిళ వాపోయింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ దారుణంపై ఎంఆర్పీఎస్ నాయకులు మండిపడ్డారు. ఎంపీడీఓ చక్రపాణి ప్రసాద్ దళిత మహిళపై లైంగిక దాడికి పాల్పడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీడీఓపై ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఎంఆర్ఓను ఎంఆర్పీఎస్ నాయకులు జయరాజ్ నిలదీశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పట్టించుకొని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాపట్ల జిల్లా పార్చూరులో మంత్రి పయ్యావుల కేశవ్ పర్యటించారు. సుపరిపాలన తొలి అడుగులో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే సాంబశివరావుతో కలిసి ప్రారంభించారు. అనంతరం వై జంక్షన్లో ఉన్న ఆంజనేయ స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. పర్చూరు బొమ్మల కూడలిలో ఎన్టీఆర్, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. 80 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. వరంగల్ జిల్లా రాయపర్తిలో విద్యుత్ సబ్స్టేషన్ వద్ద పెట్రోల్ పోల్చుకొని రైతు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి నెల రోజులు అవుతున్నా విద్యుత్ అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలు వేసే సమయం అయిపోయిందని, ట్రాన్స్ఫార్మర్ లేక కరెంటు లేక పంట
వేయలేకపోయానని రైతు రమేష్ నాయక్ వాపోయారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని మనస్తాపానికి గురై ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. నిర్మల్ జిల్లా బైన్సా రాహుల్ నగర్లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు ఏఎస్పీ అవినాష్ కుమార్, సిఐ గోపీనాథ్ ఆధ్వర్యంలో పోలీసులు ఇంటింటికి వెళ్లి తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 90 బైకులు, ఒక ఆటోను సీజ్ చేశారు. ప్రజలకు భద్రతా భరోసా కల్పించేందుకే పోలీసులు కార్డన్ సెర్చ్ నిరంతరంగా చేపడుతున్నట్లు ఏఎస్పీ అవినాష్ కుమార్ తెలిపారు. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. అనుమానిత వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఏఎస్పీ కోరారు. ఏపీలో మెట్రో ప్రాజెక్టులకు కీలక ముందడుగు పడింది. విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు రేపు టెండర్లు పిలవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 21,616 కోట్ల రూపాయలతో మెట్రో రైలు ప్రాజెక్టు చేపట్టనుండగా ఇందులో విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకు 10,118 కోట్లు, విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుకు 11,498 కోట్ల రూపాయలతో టెండర్లు పిలవనున్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు 50 పార్ట్నర్షిప్తో మెట్రో రైలు ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టనున్నాయి. విశాఖ మెట్రోకు రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద BMRDA నుంచి 4,101 కోట్ల రూపాయలు, విజయవాడ మెట్రోకు CRDA నుంచి 3,497 కోట్ల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు. HCA అవకతవకల కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ దేవరాజ్ను శుక్రవారం సాయంత్రం సిఐడి అధికారులకు అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడులో ఉన్నాడన్న పక్కా సమాచారంతో అక్కడికి వెళ్లి అరెస్టు చేశారు. దేవరాజు అరెస్టుతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కేసులో అరెస్టైన వారి సంఖ్య 6కు చేరింది. ఇదిలా ఉంటే గంట క్రితమే ఈ కేసులో 3 నిందితులకు బెయిల్ మంజూరు అయింది. తమకు బెయిల్ మంజూరు చేయాలంటూ HCA ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు సహా పలువురు మల్కాజ్గిరి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. IAS అధికారి లక్ష్మికి తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో తనను నిర్దోషిగా ప్రకటించాలంటూ ఆమె ఉన్నత న్యాయస్థానంలో రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఆమె పిటిషన్ను కొట్టివేసింది. OMOC కేసులో లక్ష్మిని న్యాయస్థానం ఇప్పటికే నిందితురాలిగా తేల్చింది. కోర్టు తీర్పుతో ఆమె పాత్రపై CBI విచారణ జరపనుంది. విశాఖ అయోధ్య మందిరం సెట్ మోసం సంచలనం సృష్టిస్తోంది. ఇందులో నిర్వాహకుడిగా పనిచేసిన దుర్గాప్రసాద్ ఆడియో బయటపడింది. సిటీ మొత్తం 250 ఫ్లెక్సీలు, 5,000కు పైగా పోస్టర్లు ఏర్పాటు చేశామని, భద్రాచలం అర్చకులతో కళ్యాణం అంటూ ఆర్భాటంగా ప్రచారం చేయాలని ఆడియోలో చెప్పారు. భక్తులకు కనిపించేలా ప్లాన్ చేశారని, కళ్యాణం పేరిట భారీగా టికెట్లు విక్రయించాలని స్కెచ్ చేశారని పోలీసులు తెలిపారు. పూర్తి ఆధారాలు సేకరిస్తున్నట్లు సిపి బాక్షి వెల్లడించారు. కడప జిల్లా బద్వేలులో నకిలీ పట్టాలు తయారు చేసే ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం 13 మందిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. 9 మందిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. పరారీలో మరికొంతమంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. నిందితుల వద్ద నుండి నకిలీ పట్టాలు, అనుబంధ ఫారాలు, పాస్ బుక్లు, రెవెన్యూ అధికారులు సీళ్లతో పాటు మరికొన్ని వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. తిరుపతిలో ఆసక్తికర ఘటన వెలుగు చూసింది. డిఆర్ మహల్ రోడ్డులోని గాంధీపురం సమీపంలోని శివాలయంలో శివలింగానికి కళ్ళ ఆకారం కనిపించడంతో భక్తులు ఆనంద పరవశానికి గురవుతున్నారు. రాత్రి 9 గంటల సమయంలో ఒక భక్తుడు ప్రార్థన చేస్తుండగా ఈ దృశ్యాన్ని గుర్తించినట్లు తెలిసింది. శివలింగంపై హఠాత్తుగా కళ్ళు ఆకారం కనిపించడంతో భక్తుడు ఆశ్చర్యానికి గురయ్యారు. విషయం స్థానికులకు తెలియడంతో అది కాస్త వ్యాపించింది. దీన్ని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో శివాలయానికి తరలి వస్తున్నారు. ఈ దృశ్యాన్ని చూసేందుకు పోటీ పడుతున్నారు. ఇదంతా దైవ మహిమే అంటున్నారు. ఢిల్లీలోని తాల్కటోరా స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ ఓబీసీ నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే సహా కీలక నేతలు పాల్గొన్నారు. తెలంగాణ నుంచి PCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, బీసీ మంత్రులు పాల్గొన్నారు. ఈ మేరకు లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సామాజిక, విద్య, ఆర్థిక అభ్యున్నతి కోసం ఆవశ్యకత ఓబీసీ ఉద్యమంపై దిశానిర్దేశం చేశారు. మోదీ ప్రజలను మోసం చేస్తున్నారని AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. కాగా తెలంగాణ కాంగ్రెస్ నుంచి మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ మాల్దీవ్స్కు చేరుకున్నారు. మాల్దీవ్స్ రాజధాని మాలేలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. మోదీకి మాల్దీవుల అధ్యక్షుడు మైజీ ఉన్నతాధికారులలో స్వాగతం పలికారు. శనివారం మాల్దీవ్స్ 60వ స్వాతంత్ర్య దినోత్సవం ఉండటంతో ఆహ్వానం మేరకు మోదీ మాల్దీవ్స్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా మైజీతో మోదీ సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత బలం కానున్నారు. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఆపరేషన్ సింధూర్, పహల్గాం ఉగ్రదాడి ఘటనలపై పార్లమెంటు ఉభయ సభల్లో చర్చించేందుకు అంగీకరించింది. ఈ రెండు అంశాలపై చర్చించాలంటూ ప్రతిపక్షాలు ఆందోళన చేస్తుండటంతో సభా కార్యకలాపాలకు అంతరాయం కలుగుతున్నది. వరుసగా పార్లమెంటు ఉభయ సభల్లో వాయిదా పడుతూ వచ్చాయి. శుక్రవారం సైతం ప్రతిపక్షాల ఆందోళన నేపథ్యంలో ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. ఆపరేషన్ సింధూర్ అంశంపై సోమవారం చర్చ జరగనుంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ లోక్సభలో ఆపరేషన్ సింధూర్పై చర్చను ప్రారంభిస్తారు. ఈ చర్చలో హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్తో పాటు బీజేపీ ఎంపీలు అనురాగ్ ఠాకూర్, నిషికాంత్ దుబే పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం చర్చలో పాల్గొనే అవకాశం ఉన్నది. టెక్ దిగ్గజం గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ సీఈఓ, భారత మూలాలు కలిగిన అమెరికన్ సుందర్ పిచాయ్ అరుదైన ఘనతను సాధించారు. గత 10 ఏళ్లుగా ఆల్ఫాబెట్ సంస్థకు సీఈఓగా కొనసాగుతున్న ఆయన తాజాగా బిలియనియర్స్ క్లబ్లో చేరారు. ప్రస్తుతం పిచాయ్ నికర సంపద $1.1 బిలియన్ దాటి వెళ్లినట్లు బ్లూంబర్గ్ బిలియనియర్స్ సూచి వెల్లడించింది. 2023 నుంచి ఆల్ఫాబెట్ షేర్లు భారీగా లాభపడుతున్నాయి. గత 2 సంవత్సరాల్లో సంస్థ మార్కెట్ విలువ మరో $1 ట్రిలియన్ పెరిగి $2 ట్రిలియన్ చేరింది. గురువారం నాటి ట్రేడింగ్లో ఆల్ఫాబెట్ షేర్లు ఏకంగా 4.1% లాభంతో ముగియగా, దాంతో పిచాయ్ సంపద $1.1 బిలియన్ చేరినట్లు బ్లూంబర్గ్ తెలిపింది. రాజస్థాన్ రాష్ట్రం ఝలావర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఉదయం ఒక ప్రాథమిక పాఠశాల భవనం పైకప్పు కూలిన ఘటనలో 4 చిన్నారులు మరణించారు. పిల్లలు తరగతులకు హాజరవుతున్న సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. పిల్లోడి ప్రాథమిక పాఠశాలలో భవనం కూలిన వెంటనే పోలీసులు, స్థానికులు, అధికారులు పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు తమ వంతుగా కృషి చేస్తున్నారు. 10 మంది చిన్నారులను ఝలావర్లోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మదన్ దిలావర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇది ఒక విషాదకర ఘటన అని అన్నారు. గాయపడిన పిల్లలకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారని, వారి చికిత్స ఖర్చుకు ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు. ఆసియా దేశాలైన థాయిలాండ్, కంబోడియాల మధ్య యుద్ధ మేఘాలు అమ్ముకున్నాయి. సరిహద్దుల్లో పలుచోట్ల పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో థాయిలాండ్లో భారత దౌత్య కార్యాలయం ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. థాయిలాండ్, కంబోడియాల సరిహద్దుల్లో నెలకొన్న అస్థిర పరిస్థితుల దృష్ట్యా థాయిలాండ్లో పర్యటించే భారతీయులు స్థానిక అధికారులు ఇచ్చే అప్డేట్లను ఎప్పటికప్పుడు పరిశీలించాలి అని సూచించింది. అలాగే ఆ దేశ పర్యాటక శాఖ చేసిన పోస్టును జత చేసింది. అందులో ప్రస్తుతం ప్రయాణాలకు దూరంగా ఉండాల్సిన ప్రాంతాలను ప్రస్తావించింది. భారత మహిళా క్రికెటర్ వేద కృష్ణమూర్తి సంచలన నిర్ణయం తీసుకుంది. అన్ని ఫార్మాట్లు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించింది. పెద్ద కళాలతో ఓ చిన్న టౌన్ నుంచి వచ్చిన నేను బ్యాట్ పట్టుకున్నప్పుడు ఎక్కడి వరకు వెళ్తానో తెలియదు, కానీ ఆటను ప్రేమించడమే తెలుసు. ఇరుకైన వీధుల్లో నుంచి పెద్ద స్టేడియాలకు భారత జెర్సీ ధరించే వరకు తీసుకెళ్లిందని నేను ఊహించలేను. ఈ రోజు మనస్ఫూర్తిగా నా కెరీర్ను ముగింపు పలుకుతున్నా. క్రికెట్ నాకు ఎంతో ఇచ్చింది, అందుకు నేను ఎంతో రుణపడి ఉన్నా. ఇప్పుడు ఆటకు నేను తిరిగిచ్చే సమయం ఇది. పాత్ర ఏదైనా, మార్గం ఏదైనా, నేను ఆట కోసమే ఇక్కడ ఉన్నా. నా సెకండ్ ఇన్నింగ్స్ కూడా అర్థవంతంగా ఉంటుందని ఆశిస్తున్నా అని వేద సోషల్ మీడియాలో రాసుకొచ్చింది.